హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే డే 2 ఇన్ హైదరాబాద్ సిరీస్. ఈ రోజు వచ్చేసరికి మేము ఎక్కడికి వెళ్ళామంటే లూలు మాల్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. అస్సలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ అసలు హైదరాబాద్లో. మేమైతే లులు మాల్కి వాకబుల్ డిస్టెన్స్లోనైతే ఉన్నాం. సో అందుకని అయితే ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నాం. అంటే డే టైం అయితే ఎండలు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. సో ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నాం. సో ఈవినింగ్ టైం కాబట్టి పర్లేదు. ఫైనల్లీ మేమైతే లులు మాల్కి వచ్చేసాం. చాలా అంటే చాలా పెద్ద మాల్ ఇది. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఇదన్నమాట. సో మనం రైట్ సైడ్కి వెళ్తే అది ఎగ్జిట్ పాయింట్, కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎంట్రీ పాయింట్. సో ఎంట్రీ కన్నా ఎగ్జిట్ చాలా బాగుంటుంది అనకూడదు కానీ. సో చూస్తున్నారు కదా, ఎంట్రీ అయితే ఇదన్నమాట లులు మాల్ ఎంట్రీ. ఈ డోర్స్ వచ్చేసరికి సెన్సార్ డోర్స్ అని మనం వెళ్ళగానే మనం సెన్సార్ బట్టి అవే ఓపెన్ అయిపోతాయి. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం మేము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది అసలు. సో మేమైతే రైట్ సైడ్కి వెళ్ళాం ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, టాయ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, స్పెట్స్, ఇలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్టడీ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, స్టడీస్ సంబంధించినవి. అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు ఒకటి అని చెప్పలేము, ఒకటి అని మెన్షన్ చేయలేము, కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, టాయ్స్తో బాక్సెస్ అనమాట. పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా, చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. సో ఆ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఈ బాక్స్ మీద చూడండి, క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సమ్స్ అవి అలాగా. సో ఇక్కడ వచ్చేసరికి బాక్స్, బాటిల్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా డాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్యాడ్జెట్స్. రేట్స్ కూడా అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, మీడియం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, స్నాక్ ఐటమ్స్. అండ్ నాకు ఈ మాల్లో వచ్చేసరికి దీని ప్రైస్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇవన్నీ ఫ్రెష్ జ్యూసెస్ అనమాట. అంటే అన్ని రకాల ఫ్రూట్స్. అండ్ ఇక్కడ గ్లాస్ ఐటమ్స్, ఇక్కడ కిచెన్ ఐటమ్స్, సెక్షన్ వైజ్ కేటగరైజ్ చేశారు ఇక్కడ. చూస్తున్నారు కదా. సో ఈ సెక్షన్ తర్వాత నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తున్నాం. సో ఈ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తాం విజిట్ చేయడం. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. మేమైతే 4కి స్టార్ట్ అయ్యాం, 4:30కి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం. సో మాకు వాకబుల్ డిస్టెన్స్ అనే చెప్పాను కదా. సో ఇక్కడైతే చాలా అంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డీమార్ట్ టైప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మసాజ్ సెంటర్ అనమాట. మనకి మసాజ్ అవి ఇక్కడ ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, హైపర్ మార్కెట్ లైక్ సూపర్ మార్కెట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ ఆల్ బ్రాండ్స్ ఇక్కడ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, మనకి మామూలుగా షోరూమ్స్ టైప్లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే క్లే స్టూడియోస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి లూలు మాల్లో ద బెస్ట్ ప్లేస్ అంటే నేను ఇది చెప్తాను. అన్ని రకాల టాయ్స్ అండి, చిన్నవి కానుంచి పెద్దవి వరకు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ జ్యువెలరీ అండ్ స్లిప్పర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అసలు ఈ స్పాట్ లూలు మాల్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్లిప్పర్స్ అన్నా. అండ్ ఇవి చూడండి, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడగానే అసలు ఆ మూమెంట్స్ అవి. సో నాకైతే నచ్చాయి. ఐ హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆ సెక్షన్ కంప్లీట్ చేసుకొని మేము వెళ్తుండగా ఇక్కడ చూస్తున్నారు కదా, స్వా డైమండ్స్ అంట. మనకి ఆ సెక్షన్తో పని లేదు, సో అందుకని అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ వచ్చేసరికి మేము ఈ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ప్రైజెస్ ఉన్నాయండి, బాబాయ్ అస్సలు మామూలుగా లేవు. అసలు టాప్ లెవెల్లో ఉన్నాయి అసలు ప్రైజెస్ వచ్చేసరికి. కలెక్షన్ వచ్చేసరికి బాగుంది, చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆ సెక్షన్ క్లోజ్ చేసి మేమైతే సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇది సెకండ్ స్టేర్లో ఉంది. ఇది టోటల్ 5 స్టేర్స్. అండ్ మేము వెళ్ళగానే బ్యాగ్కి క్లోజ్ ట్యాగ్ అయితే పెట్టేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మేము ఇలా నడుచుకుంటూ వెళ్తే ఫ్రంట్లో చూస్తున్నారు కదా, ఫిషెస్ స్టోర్ అంట. అసలు ఫిషెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఫిష్ ఫేవరెట్. మీలో ఎంతమందికి ఫేవరెట్ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ అయితే ఎక్కడ చూడలేదు, కానీ ఇవి కొంచెం చూశాను ఫిషెస్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ సెక్షన్ అంతా మీట్ అండ్ చికెన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా అలాగా. నెక్స్ట్ దాని బ్యాక్ సైడే డ్రై ఫ్రూట్స్
అండ్ చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్ సెక్షన్. అండ్ ఇట్ సైడ్ దీని ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కేక్ సెక్షన్స్, లైక్ చాలా అంటే చాలా కేక్స్ ఉన్నాయి. లైక్ రెడ్ వెల్వెట్ అలాగా ఇవన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి, చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసరికి ఈ సెక్షన్లో 120కి అయితే మనకి పడుతుంది బాక్స్. అండ్ ఇది వచ్చేసరికి 120 పడుతుంది మనకి ఆఫర్ అనమాట, 2 days ఆఫర్లో. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి రెడ్ వెల్వెట్ కేక్. చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఇవన్నీ కేక్సే, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ మోడల్స్ కూడా సపరేటు. ఇదైతే రెడ్ వెల్వెట్ 180 పడుతుంది బాక్స్. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంది. సో కేక్స్ చూసారు కదా, కేక్స్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. 99కి కూడా మనకి ఒక కేక్ బాక్స్ అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ 99. ఇది వచ్చేసరికి ఈ స్వీట్స్ ఏంటని అనుకుంటున్నారా, అరేబియన్ స్వీట్స్ అన్నీ చూస్తున్నారు కదా. అరేబియన్ స్వీట్స్లో నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఇవన్నీ అసలు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి అరేబియన్ స్వీట్స్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ దీని ఫ్రంట్ చూడండి, ఇలాగ స్వీట్స్ అంటే నార్మల్ ఇండియన్ స్వీట్సే. ఇది చూడండి, ఇది రోజ్ లడ్డు, ప్యూర్ రోజ్ పెటల్తో అయితే చేశారు అది. సో ఇది వచ్చేసరికి మనకు తెలిసింది, మనం భీమవరంలో చూస్తాం కదా, అలాంటి స్వీట్సే ఇవి, నార్మల్ స్వీట్సే. అండ్ దీని ఫ్రంట్ వచ్చేసరికి మనకి కిచెన్ అని ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అనమాట. చూడండి అసలు నాన్ వెజ్ అయితే సూపర్ ఉంది. అంటే మనం నాన్ వెజ్ లవర్స్ కాబట్టి వెజ్ లవర్స్ కూడా వెజ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది నెక్స్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనం ఎంత కావాలో అలా మనం ఓన్గా వేసుకోవచ్చు, ప్యాక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది కూడా అవైలబుల్గా ఉంది. సో ఫైనల్లీ 3rd స్టేర్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే 3rd స్టేర్లో ఇలా ఉంది. సో 3rd స్టేర్ నుంచి ఇంకా 3 స్టేర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పిక్స్ అయితే దిగుతున్నారు చాలా మంది. అండ్ మేమైతే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయాం. ఇవన్నీ కూడా లైక్ క్లోత్స్ అండ్ సూపర్ మార్కెట్, లైక్ బ్యూటీ పార్లర్, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ ఏది లేదు అనడానికి లేదు. సో మేమైతే రాగా టైటన్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వాచ్ వచ్చేసరికి మనం భీమవరంలో 15,000 పడితే ఇక్కడ 13,000కే మనకి అవైలబుల్. ఆ వాచ్ నేను ఒకసారి అడిగాను అనమాట భీమవరంలో. సో అందుకని ఇక్కడ ఉందో లేదో చెక్ చేద్దామని అయితే వచ్చేసాను. అండ్ నేనైతే 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ కూడా లైక్ షాపింగ్ మాల్స్ డ్రెస్సెస్ అవే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం. అండ్ ఇవన్నీ కిడ్స్ సెక్షన్ అనమాట, కిడ్స్వి కలెక్షన్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు నాకైతే చాలా నచ్చింది కిడ్స్ సెక్షన్. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను సూట్స్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, ఇదే సూట్స్ అనమాట. చూడండి అసలు ఎంతో బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. అసలు నాకైతే చాలా నచ్చింది. మా చిన్నకు తీసుకుందాం అనుకున్నాను కానీ చిన్నవి అయిపోతాయి అనమాట, అందుకని అయితే తీసుకోలేదు నేను ఇవి. అండ్ చూడండి బార్బీ ఫ్రాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు ఈ ఫ్రాక్స్లో. అండ్ ఇలా అయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, షూస్ ఇవి ఆఫర్లో ఉన్నాయన్నమాట. మనకి 590, 600 అలా అయితే పడుతుంది ఇక్కడ షూస్. కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ లూలు మాల్ లాస్ట్ స్టేర్లో అయితే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగున్నాయి, పిల్లల్ని తీసుకొని వస్తే బాగా ఆడుకుంటారు ఈ సెక్షన్లో అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇక్కడ పబ్ కూడా ఉంది ఇక్కడ ఒక సైడ్లో. అండ్ ఇవన్నీ కూడా గేమ్స్ అనమాట, చిల్ అవ్వచ్చు. అండ్ నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, లూలు మాల్ ఎంట్రన్స్ కన్నా ఎగ్జిట్ బాగుంటుందని. సో చూడండి, లూలు మాల్ ఎగ్జిట్ చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా. సో ఇదే అనమాట ఎగ్జిట్. చూసారు కదా, ఫస్ట్లో చూసారు కదా ఎంట్రన్స్, అది బాగుందో ఇది బాగుందో కామెంట్ చేయండి. ఫైనల్లీ లూలు మాల్ అయితే ఇలా ఉంది మన హైదరాబాద్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.